శివభక్తులకు అపూర్వ పుణ్యక్షేత్రం. అమ్మవారిని ఆరాధించే వారికి ఆ క్షేత్రం అద్వితీయమైన క్షేత్రం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచినటువంటి క్షేత్రం. నిన్న మొన్నటిదాకా కాస్తో కూస్తో స్పందించిన ప్రభుత్వం ఆ క్షేత్రం అభివృద్ధికి పెద్దపీట వేసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకునేందుకు వచ్చిన ప్రతి భక్తునికి స్వామి దర్శనంతో పాటు మౌలిక వసతులు కల్పించి భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లో సరైన వసతులు లేక స్వామివారి దర్శనం సరిగ్గా కాక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి భక్తునికి స్వామివారి దర్శనంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. ఒక చక్కగా అదే మోడల్లో ఆ తిరుమల ప్రాంతం ఎట్లా ఉందో శ్రీశైలం కూడా అదే ప్రాంతంతో, అంటే ఎప్పుడో కాదు, ఆల్రెడీ 128 కోట్లతో వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాము. అది పుష్కరాల లోపలనే చాలా వరకు పూర్తి చేస్తాము. నీట్గా తీర్చిదిద్దాము. సున్నిపేటని కూడా అది తిరుపతిలా ఉంటుంది. శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4800 ఎకరాల స్థలాన్ని డెవలప్మెంట్ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్వామివారు అమ్మవారికి పూజలు నిర్వహించే ప్రధాన అర్చకులతో పాటు మరికొందరు పరిచారకులకు శ్రీశైలంలోనే నివాసం ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. అయితే 2 ఏళ్ల క్రితమే శ్రీశైలం అభివృద్ధిపై 600 కోట్ల రూపాయలపైనే మాస్టర్ ప్లాన్ కు పాలక మండలి అధికారులు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో తాజా ప్రభుత్వ ప్రతిపాదనలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. శ్రీశైలం అభివృద్ధిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. మరోవైపు టౌన్షిప్ల నిర్మాణానికి 5000 ఎకరాలు అవసరం కాగా శ్రీశైలం సున్నిపెంటకు మధ్య వారధి నిర్మించనున్నారు. ఈ వారధి నిర్మాణంతో సుమారు 6 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం కనెక్టివిటీ రోడ్డు కోసం దృష్టి సారించనున్నారు. కర్ణాటక, రాయలసీమ, విజయవాడ, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దోర్నాల మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో కర్నూలు నుంచి వయా విజయవాడకు దోర్నాల మీదుగా 4 లైన్ల రహదారి, దోర్నాల నుంచి శ్రీశైలానికి కూడా 4 లైన్ల రహదారిని నిర్మించాలని ఏపీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం స్టార్ హోటల్స్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనుంది సర్కార్.